మౌనం వెనుక ఉన్న గొప్ప రహస్యం ఏంటో మీకు తెలుసా? మన మాటల్ని తగ్గిస్తే శక్తి కూడా పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అసలు మనిషి జీవితంలో ఉన్న అతిపెద్ద శక్తి అతని శరీరం అస్సలు కాదు. ఇక అతని డబ్బా కానే కాదు. అతని పదవి కాదు. అతని మనసు. అయితే ఇక ఆ మనసు నియంత్రణలో లేకపోతే అది మనకి బద్ధ శత్రువులా మారుతుంది. అదే మనసు నియంత్రణలో ఉంటే అదే మనిషిని శిఖరాలకు చేర్చే అత్యంత శక్తివంతమైన సాధనగా మారుతుంది. మనస్సు అనేది ఎప్పుడు గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ బాధపడుతుంది, లేదా రానున్న భవిష్యత్తుని ఊహిస్తూ భయపడుతుంది. ఈ రెండిటి మధ్యలో ఉన్న ప్రస్తుత క్షణం నుంచే మనిషి దూరం అవుతూ ఉంటాడు. ప్రస్తుత క్షణంలో ఉండలేకపోవడమా, ఏకాగ్రత తగ్గిపోవడమా? అసలు మనసు అనేది ఎందుకు అదుపులో ఉండదు? ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు దూకడం, ఒక కోరిక నుంచి ఇంకో కోరికకు పరిగెత్తడం, ఒక భయాన్ని వదిలి ఇంకో భయాన్ని పట్టుకోవడం. మనసుని మనం నియంత్రించకపోతే ఆ మనసే మనల్ని నియంత్రిస్తుంది. అప్పుడు మన జీవితం కూడా ఇతరుల మాటలు, పరిస్థితులు, సంఘటన ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆలోచించండి, మన సమస్యలు చాలా వరకు బయటవి కాదు, మన ఆలోచనల వల్లే మనం బాధపడతాం. అసలు ఏకాగ్రత అంటే ఏంటి? ఏకాగ్రత అంటే కేవలం ఒక పనిపై దృష్టి పెట్టడం కాదు. మనస్సు మొత్తం కూడా ఒక లక్ష్యానికి అంకితం కావడం. ఏకాగ్రత ఉన్న వ్యక్తి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందగలడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండగలరు. అపజయాన్ని చూసి కృంగిపోకుండా ముందుకు వెళ్ళగలడు. ఈ ప్రపంచంలో గొప్ప విజయాన్ని సాధించిన ప్రతి వ్యక్తి దగ్గర ఒకే లక్షణం ఉంటుంది. అదే దీర్ఘకాలిక ఏకాగ్రత. మనసుపై నియంత్రణ ఎలా సాధించాలి? ముందుగా ఆలోచనల్ని గమనించడం నేర్చుకోండి. మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన మీరు కాదు, మీరు ఆలోచనల్ని గమనించే వ్యక్తి మాత్రమే. ఒక ఆలోచన వస్తే దానితో పోరాడకండి, దాన్ని చూసి గమనించి వదిలేయండి. ఈ అలవాటు నెమ్మదిగా మీ మనసుపై అధికారాన్ని ఇస్తుంది. ప్రస్తుత క్షణంలో జీవించడం, మీరు చేస్తున్న పనిలో మీ మనసు లేకపోతే మీ జీవితం కూడా మీ చేతుల్లో ఉండదు. తినేటప్పుడు తినడంపై దృష్టి, చదువుతున్నప్పుడు చదువుపైనే దృష్టి, ఇక పని చేస్తున్నప్పుడు పనిపైనే దృష్టి. ఇదే నిజమైన సాధన. ఒకేసారి ఒకే పని, బహుళ పనులు ఏకాగ్రతను చంపేస్తాయి. ఒక పని పూర్తి చేసిన తర్వాత ఇంకో పని మొదలెట్టండి. చిన్న పనైనా పూర్తి చేయడం మనసుకి పూర్తిగా శక్తిని కూడా అందిస్తుంది. అవును కదా? అందుకే ఎప్పుడైనా సరే పూర్తిగా మనం చేసే పనిపైనే మనసునుంచాలి. అవసరం లేని ఆలోచనల్ని నియంత్రించండి. ప్రతి ఆలోచనను అనుసరించాల్సిన అవసరం లేదు. కొన్ని ఆలోచనలు కేవలం మన శక్తిని దోచుకుంటాయి. మీకు మీరు ఇలా చెప్పుకోండి, ఇది ఇప్పుడు అవసరం లేదు అని. ఇది మనసుపై నియంత్రణకు మొదటి మెట్టు. ఒకవేళ మీ ఏకాగ్రత పెరిగితే మీ జీవితం ఎలా మారుతుంది అంటే, ముందుగా భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది. మీ నిర్ణయాల్ని మీరు స్పష్టంగా తీసుకోగలుగుతారు. చిన్న విషయాలు కూడా పెద్ద ఫలితాలనిస్తాయి. మీ విలువ మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరు పరిస్థితులకు బానిస కాదు, పరిస్థితులను మార్చే వ్యక్తిగా మారుతారు. మనసుని జయించినవాడు ప్రపంచాన్ని జయించినవాడే. బయట యుద్ధం కంటే లోపల యుద్ధం ఎంతో కష్టమైంది, కానీ అదే నిజమైన విజయం. నెమ్మదిగా ప్రారంభించండి. అందులో నిష్ణాతులు కావాలని కాదు, నిరంతరం ప్రయత్నించాలని. రోజు రోజుకు మీ మనసు మీ మాట వింటుంది. అప్పుడు ఏకాగ్రత మీ శక్తిగా మారుతుంది.
ఆ శక్తితో మీరు కోరుకున్న జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. మీరు సాధించగలరు. ఎందుకంటే మీలో అపారమైన శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడూ కూడా బయట ప్రపంచాన్ని మార్చాలని ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే, లోపల మార్పు అనేది వచ్చినప్పుడే బయట ప్రపంచం మారుతుంది. మనసు అనేది ఒక అడవి లాంటిది. దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తే ఆలోచనల కలుపు పెరుగుతుంది. అదే దిశ చూపిస్తే ఫలితాన్ని ఇచ్చే తోటగా మారుతుంది. మనసుని శిక్షించాల్సిన అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న మనసు ఎప్పుడూ కూడా తిరుగుబాటు చేయదు. అసలు మనసు అనేది ఎందుకు అలసిపోతుంది? మనసు శరీరంలా కనిపించదు. కానీ అది ప్రతిరోజు కొన్ని వేల మైళ్ళు పరిగెత్తగలదు. అవసరం లేని పోలికలు, ఇతరుల అభిప్రాయాల భారం, గత పశ్చాత్తాపాలు, భవిష్యత్తు యొక్క భయాలు, ఇవన్నీ కూడా మనసును ఎంతగానో బలహీనపరుస్తాయి. బలహీనమైన మనసుతో ఏకాగ్రత సాధ్యం కాదు. అందుకే ముందుగా మనసుకు విశ్రాంతినివ్వాలి. భావోద్వేగాలపై నియంత్రణ, ఏకాగ్రతకు ద్వారం. కోపం వచ్చినప్పుడు మనసు చెదిరిపోతుంది. భయం వచ్చినప్పుడు దృష్టి నిలవదు. అతిగా ఆనందం వచ్చినా మనసు అనేది అశాంతిగా మారిపోతుంది. భావోద్వేగాలను అణచివేయండి. వాటిని గమనించండి. ఇది కోపం, ఇది భయం అని గుర్తించడమే సగం విజయం అవుతుంది. ఏకాగ్రత అనేది ఒక్కరోజులో అస్సలు రాదు. అది ఒక అలవాటు. ఎలా అయితే శరీరానికి వ్యాయామం అవసరమో, ఇక అచ్చు అలానే మనసు కూడా సాధన అవసరం. రోజుకి 10 నిమిషాల ధ్యానం, 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, 10 నిమిషాలు మీ లక్ష్యం గురించి ఆలోచించడం. ఇవి చిన్నవిగా అనిపించొచ్చు, కానీ ఇవే పెద్ద మార్పులకి బీజాలు. రోజు ముగిసే ముందు మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. ఈరోజు నా మనసు ఏం నేర్చుకుంది? ఏ ఆలోచన నాకు శక్తినిచ్చింది? ఏ ఆలోచన నన్ను బలహీనపరిచింది? ఇలా చేయడం వల్ల మనసు స్పష్టతను పొందుతుంది. స్పష్టత ఉన్న చోటే కదా ఏకాగ్రత ఉంటుంది. ముందుగా లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏకాగ్రత ఎంతో సహజంగా ఉంటుంది. లక్ష్యం లేకపోతే మనసు ఎటో తిరుగుతుంది. దిశ ఉంటే మనసు ఒక్కచోటే ఏకాగ్రతగా నిలిచిపోతుంది. మీకు మీరు స్పష్టంగా చెప్పుకోండి, అసలు నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని. ఎందుకు అనేది స్పష్టంగా ఉంటే ఏకాగ్రత కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉండదు. మనసుపై నియంత్రణ ఉన్న వ్యక్తి ఇతరుల మాటలకు ఊగిపోడు. పరిస్థితులు మారినా తన స్థిరత్వాన్ని కోల్పోడు. ఒంటరిగా ఉండగలడు, కానీ ఒంటరితనంతో బాధపడడు. నిశ్శబ్దంలో కూడా శక్తిని పొందగలడు. ఇదే నిజమైన బలం. మీ ఏకాగ్రత మీ ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. మీ ఆత్మవిశ్వాసం మీ నిర్ణయాల్ని మారుస్తుంది. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే మనసుపై పనిచేయడం అంటే జీవితంపై పనిచేయడమే. ఇది విన్న వెంటనే మార్పు రాకపోవచ్చు, కానీ ఒక ఆలోచన మాత్రం మీలో పడుతుంది. ఆ ఆలోచనకి నీరు పోస్తే అది ఒకరోజు మీ జీవితాన్నే మార్చి వృక్షంగా ఎదుగుతుంది. నెమ్మదిగా, నిశ్చలంగా, నిరంతరంగా మీ మనసుని మీ మిత్రుడిగా మార్చుకోండి. అప్పుడు ఏకాగ్రత మీ సహజ స్వభావంగా మారిపోతుంది. అర్థమవుతుంది కదా? మనసుని చేయించడం అంటే ఆలోచనలు రాకుండా చేయడం కాదు, భావోద్వేగాలు లేకుండా ఉండటం కాదు, ఆలోచనల మధ్య కూడా ప్రశాంతంగా ఉండగలగడం, భావోద్వేగాల మధ్య కూడా స్పష్టతను కోల్పోకపోవడం. ఇక అదే నిజమైన నియంత్రణ. నీటిలో పడవ ఉన్నా అది మునగదు. నీరు పడవలోకి వచ్చినప్పుడే కదా అది మునిగిపోతుంది. అలానే ప్రపంచం మన చుట్టూ ఉన్నా పర్వాలేదు. ప్రపంచం మన మనసులోకి చొరబడితేనే
పెద్ద సమస్య వస్తుంది. కలతలో కూడా ఏకాగ్రత సాధ్యమేనా అంటే అవును. కానీ దానికొక అర్థం ఉండాలి. అసలు ఏకాగ్రత అంటే సంపూర్ణ నిశ్శబ్దం కాదు. అది శబ్దాల మధ్య కూడా స్థిరంగా ఉండే శక్తి. జీవితం అనేది ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండదు. కష్టాలొస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, అపజయాలు తాకుతాయి. కానీ మనసుపై నియంత్రణ ఉన్నవాడు అవి తన దిశను మార్చనివ్వడు. బాధను కూడా శక్తిగా మార్చుకోవడం. బాధ మనల్ని కృంగదీసేందుకు కాదు, ఇక అది మనల్ని లోతుగా తయారు చేయడానికి వస్తుంది. బాధను తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అది వెంబడిస్తుంది. అదే బాధని అర్థం చేసుకుంటే అది గురువుగా మారుతుంది. మనసుపై నియంత్రణ అంటే బాధని దాచడం కాదు, దానిలో కూర్చుని నేర్చుకోవడం. ఒంటరితనం భయపడాల్సింది కాదు. చాలామందికి ఒంటరిగా ఉండటం అంటే ఎంతో భయం. కానీ ఒంటరితనం శాపం కాదు. ఒంటరిగా ఉండలేని మనిషి ఏకాగ్రతను ఎప్పటికీ సాధించలేడు. ఎందుకంటే ఏకాగ్రత అంటే మనతో మనం ఉండగలగడం. నిశ్శబ్దంలోనే మన నిజస్వరూపం వినిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఒక్కరోజు తీసుకున్న నిర్ణయాలతో కాదు, రోజూ చేసే చిన్న చిన్న పనులతోనే తయారవుతుంది. ఇక మీరు రోజు ఏం ఆలోచిస్తున్నారో అదే మీరవుతారు. మీరు రోజు ఏం గమనిస్తున్నారో అదే మీ శక్తి అవుతుంది. ఇక అందుకే ఉదయం మొదటి గంట, నిద్రకు ముందు చివరి 30 నిమిషాలు ఇవి చాలా కీలకం. ఇక ఈ సమయాల్లో మనసు అనేది బలంగా లేదా బలహీనంగా తయారైపోతుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.